పూజలో పడిపోయి నువ్వు కనీసం ఏది కూడా తినలేదు, కనీసం మెతుకు కూడా నోట్లో పెట్టుకోలేదు కదా, తిను కనుక మా లక్ష్మి అని చెప్పేసి ఆ దుర్గమ్మ అంటూ ఉంటుంది. పర్లేదమ్మా, మీరు తిన్నాక నేను తింటానులే. వద్దు, ఎందుకంటే పొద్దున్నుంచి నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు కదా, నేను మొదటి ముద్ద నీకు పెడతాను, తినేసి అని అన్న తర్వాత ఇక్కడ అందులో గన్నేరపప్పు కలుపుతుంది కదా, అంటే విషం కలుపుతుంది కదా. అప్పుడు సహస్ర అనుకుంటుంది, ఈ దెబ్బతో దాని కడుపులో బిడ్డ అది చస్తుంది. ఆ తర్వాత అది చస్తుందని చెప్పేసి వెంటనే బావ దాన్ని మరిపించి బావ నా వైపు తిప్పుకుంటాను, ఈ గుళ్ళో దాని చావు మాత్రమే కనబడుతుందని చెప్పేసి సహస్ర అనుకుంటూ ఉంటుంది. మొదటి ముద్ద వెంటనే అమ్మవారు లక్ష్మికి తినబెడతాడు. తినబెట్టిన తర్వాత ఆ తర్వాత అమ్మవాళ్ళు ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇదేంటి ఇంతసేపు అవుతుంది, అసలు దానికి ఏం కాలేదేంటి అని ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు అంబిక సుభాష్ ఇద్దరు కలిసి ఇక యమున తను పాత జ్ఞాపకంలో ఒకరోజు ఒకరిని హత్య చేసిందని చెప్పేసి వెంటనే భుజంగం ఆ పగపట్టి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అసలు ఆ చంపింది భుజంగానికి హత్యకు ఏంటి సంబంధం, అసలు యమున చంపింది ఎవరిని? అప్పుడు వెంటనే భుజంగం ఆలోచిస్తూ ఒకరోజు భుజంగం కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. అదే సమయానికి భుజంగం వాళ్ళ అన్న యమున మీద మనసు పడతాడు. ఇక అప్పుడు ఆల్రెడీ యమునకు పెళ్ళై ఉంటుంది. వెంటనే తన దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది యమున. కానీ భుజంగం వాళ్ళ అన్నయ్య ఎలాగైనా యమునను అనుభవించింది వదిలిపెట్టానని చెప్పేసి తన మీద మనసు పడతాడు. నీ భర్తను చంపేస్తాను, లేకపోతే నా పక్కన రా అన్నట్టు మాట్లాడతాడు. అసభ్యంగా మాటలకు యమున కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఇలా రాలేదనుకో నీ కొడుకును కూడా నీకు దక్కకుండా చేస్తాను అని భుజంగా వాళ్ళ అన్నయ్య బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఎలాగైనా యమున వీడు ఇలా బెదిరిస్తున్నాడు కదా, వీడి ప్రాణాలు తీస్తా, ఇంకో ఆడపిల్ల జీవితం ఏం కాకుండా పోతుందని చెప్పేసి అనుకుంటుంది. మరోవైపు యమున ఎంత సర్ది చెప్పుకున్నా తన మనసు వినదు. ఇక ఇలాంటి నీచునికి శిక్ష పడితే ఇంకా 10 మంది పిల్లలైనా నా వల్ల సంతోషంగా ఉంటారని చెప్పేసి ఆ రాత్రి వెళ్ళి భుజంగా వాళ్ళ అన్నయ్యను చంపేస్తుంది. కానీ ఊరి వాళ్ళందరూ భుజంగా వాళ్ళ అన్నయ్యను చంపినందుకు చాలా సంతోషపడుతూ ఒక ఆడపిల్ల జీవితాన్ని పక్కన వేసుకొని వీడు దుర్మార్గులు చేసేవాడు, కానీ ఏ ఇంటి ఆడబిడ్డ వీడిని చంపిందో కానీ వీడు ఊరికి పట్టిన శనిలాగా వెళ్ళిపోయాడు, దరిద్రం వాచిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఊరి జనాలందరూ. మరోవైపు భుజంగం ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య రక్తపు మడములో ఉంటాడు. అదే సమయానికి ఇక యమున మీద కలబడేసరికి యమున గాజు పడిపోతుంది. అక్కడ అదే సమయానికి వెంటనే ఆ భుజంగం ఆ గాజు తీసుకుంటాడు. ఇక తనని చంపే ప్రయత్నం, ఎలాగైనా నా అన్నయ్యని చంపింది ఈ యమునే, దీన్ని వదిలిపెట్టను. అదే సమయానికి భుజంగాన్ని ఊరి వాళ్ళందరూ కలిసి స్టేషన్లో పెడతాడు. వాడు కూడా పెద్ద దుర్మార్గుడు, ఇక ఆడవాళ్ళను వేధించేవాడని చెప్పేసి యమున మీద పగతో జైలుకు వెళ్తాడు. కానీ మర్డర్ కేసు అలాగే రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఊరి జనాలందరూ కలిసి అలాంటి దుర్మార్గుడిని చంపినందుకు ఆ అమ్మను అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఈ విధంగా ఊరి జనాలను పోలీసులను పంపిస్తాడు. కానీ భుజంగం మాత్రం వదిలిపెట్టకుండా యమున కుటుంబాన్ని నాశనం చేయాలని పంతం పడతాడు. ఇది గ్రిప్పుగా అంబిక చేసుకొని ఇక ఎలాగైనా విహాన్ని యమునను నిద్రలేని రాత్రులు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇక మరోవైపు చూస్తే సహస్ర ఆలోచనలో పడిపోతుంది. వాళ్ళు ఇంతసేపు అవుతుంది అన్న తిని ఇంకా ఏం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక తినేసి వాయనం తీసుకొని లక్ష్మిని దీవించి ఇక ముగ్గురు అక్క చెల్లెలు వెళ్ళొస్తామని చెప్పేసి అంటారు. ఇక మీరు వచ్చినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా, ఈ పూజ పూర్తి చేస్తానో లేదో అని చెప్పేసి చాలా భయపడ్డానని లక్ష్మి అంటుంది.
భక్తులు పిలిచిన తర్వాత భగవంతుడు ఏదో రూపంలో కరుణిస్తాడు కదా కనకమహాలక్ష్మి అనే విధంగా దుర్గమ్మ అంటుంది. సరే మేము వెళ్ళొస్తాం అని వెళ్తూ ఈలోపు ఏంటి వాళ్ళు ఇంత తిన్నా ఇంతసేపు ఏం కాలేదు అని ఆలోచనలో పడిపోతుంది. ఈలోపు ఇక సహస్ర దగ్గరికి వస్తుంది. సహస్ర అటు తిరిగి చూసేసరికి ఎదురుగా దుర్గమ్మ ఉంటుంది. ఏంటి ఏంటి నువ్వు వేసిన ప్లాను ఫలించలేదని చెప్పేసి ఆలోచిస్తున్నావా? కనకమహాలక్ష్మి పెట్టిన ప్రసాదంలో ఏం కలిపినా కూడా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే సంతోషంగా ఉన్నారు, ప్రాణాలతో ఉన్నారని అనుకుంటున్నావా? అబ్బే నేనెందుకు అనుకుంటా, అయినా నాకేం అవసరం అలా అనుకునడానికి. అవునా సరే, ఒక పని చెయ్యి, అమ్మవారి ప్రసాదం ఉంది కదా అది తినేసే. ఏంటి నేనా? తినను. అదేంటి, అందులో ఏమి కలపలే అన్నావు కదా, మరి తింటే నీకేమవుతుంది? అమ్మో తినదాకా వదిలిపెట్టేలా లేదే, అయినా వీళ్ళే తిన్నారు, వీళ్ళకేం కానప్పుడు నాకెందుకు అవుతుంది అని సహస్ర చేతిలో పులిహోర పెట్టుకొని మొక్కి తింటుంది. తిన్న కాసేపటికి తన ఒళ్ళంతా దురద. ఇదేంటి ఇలా దురద వస్తుంది, అసలు ఏం జరుగుతుందని పక్క తిరిగి చూసరికి దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. అంటే అమ్మవారి రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఒక్కసారిగా అమ్మవారిని చూసి ఉలిక్కి పడుతుంది సహస్ర. ఇక వెంటనే మరో రూపానికి అంటే మనిషి రూపంలో వస్తుంది ఆ దుర్గమ్మ. ఇందాక నువ్వు అమ్మవారి రూపంలో కనిపించావు కదా, ఏంటి చేసిన పాపానికి ఫలితంగా భయపడుతున్నావా? కర్మ ఎప్పుడు వదిలిపెట్టదమ్మా. నువ్వు ఎవరిని నాశనమైతే కోరుతున్నావో ఆ నాశనం రేపు నీకే తిరుగుబడుతుంది. ఎవరి కడుపులో బిడ్డనైతే చంపాలనుకుంటున్నావో రేపు నీకు ఆ భవిష్యత్తులో చేతికి రాకుండా పోతుంది. ఒక జంటను విడగొట్టి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావో రేపు ఆ జంట కాకుండా నీ జీవితం కూడా అలాగే జరగబోతుంది. మేలు కోరకున్నా మంచిదే, కానీ వాళ్ళ కీడు మాత్రం కోరుకోకూడదు. ఈరోజు నువ్వు చేసిన పాపానికి ఆ దేవుడు నీకు విధించిన చిన్న శిక్ష అనే విధంగా దుర్గమ్మ చెప్పి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది. అసలు ఇందాక వచ్చింది ఆ అమ్మవారేనా? నేను చాలా పొరపాటు చేశానా అనే విధంగా భయంతో అక్కడి నుంచి సహస్ర వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు అంబిక బయోడేట్ అంతా తెలుసుకుంటుంది. ఇక ఎలాగైనా ఇప్పుడు చేతికి ఆయుధం దొరికింది, వాణ్ణి ఎలా ఆడుకుంటానంటే అలా ఆడుకుంటాను. వదినను జైల్లో పెట్టించి విహానికి ఇక నిద్రలేని రాత్రులు చేస్తాను. ఈ ఒక్క ఆధారం చాలు. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అజ్ఞాత వ్యక్తి ప్రకారమే నేను చేసి ఆ తర్వాత యమున వదినను స్టేషన్లో పెడితే అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు వాడు ఇక తన తల్లి లేని బాధతో కృంగి కృషిస్తాడు. అప్పుడు అధికారం మొత్తం మన చేతిలోకి వస్తుంది అనే విధంగా అంబిక ప్లాన్ చేస్తుంది. లక్ష్మీ పూజ పూర్తిగా అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తుంది. సహస్ర మాత్రం లక్ష్మి చూసి ఉలిక్కి పడుతుంది. ఇక లక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సమయానికి సహస్ర వెళ్తుంది కదా, ఏంటి పొద్దున్న నిమిషాలు కనిపించట్లేదు, నీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అనే విధంగా అంటుండగా జరిగిన విషయం అంతా చెప్తుంది. ఎందుకంటే తను కడుపుతో ఉన్న విషయం కూడా సహస్ర బయట పెడుతుంది. ఏం మాట్లాడుతున్నవే, లక్ష్మి కడుపుతో ఉండడం ఏంటి? అవునమ్మా, తన కడుపు పోగొట్టడానికే నేను గుళ్ళోకి వెళ్ళాను, అక్కడ వాయనాలు ఇద్దామని చెప్పేసరికి నేను వెంటనే అందులో విషం కలిపాను. కానీ అక్కడ ఏకంగా అమ్మవారి ప్రత్యక్షమై ఇక నాకు మొత్తం ఒళ్ళంతా దురద చేసింది. ఏంటి పిచ్చిగాని పట్టిందా? కాలం మారుతుందే, ఇప్పుడు దేవతలు రావడం ఏంటి? అయ్యో అమ్మ, నిజమమ్మా, లక్ష్మి సామాన్యురాలు కాదు, అది బాగా తెలివైంది. అమ్మవారి కృప దాని మీద ఉంది. దాన్ని ఏదన్నా చేయాలంటే ముందు అమ్మవారిని దాటుకొని రావాలి. ఏంటి పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు? నీ మాటలు వింటుంటే లేదమ్మా, నువ్వేమైనా అనుకో, నాకు మాత్రం చాలా భయంగా ఉంది అని అనుకుంటుండగా ఈలోపు అంబిక కొత్తగా ప్లాన్ చేస్తూ ఉంటుంది.